జోజో టీవీ. మాయా గుర్రం. రీతా ఇంకా శబ్నంకి చదువుకోవడం అంటే బాగా ఇష్టం. కానీ వాళ్ళ గ్రామానికి స్కూల్ చాలా దూరంగా ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారు. వాళ్ళు రోజు ఉదయం ఎంత త్వరగా బయలుదేరినా సరే వాళ్ళు స్కూల్కి చేరుకునేసరికి 2-3 పీరియడ్లు అయిపోయేవి. ఇంకా వాళ్ళు ఆలస్యంగా స్కూల్కి వెళ్ళేవారు. ఇవాళ కూడా మనం స్కూల్కి లేటుగా వచ్చాము. రేపు అడవి దారి గుండా వద్దాము, చూద్దాము, త్వరగా వస్తామేమో. హా, నువ్వు సరిగ్గా చెప్పావు శబ్నం, రేపు అలాగే చేద్దాము. మరుసటి రోజు ఇద్దరు అక్కా చెల్లెలు అడవి దారిలో త్వరగా స్కూల్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. ఇంక వాళ్ళు వెళ్తారు కూడా. అప్పుడే వాళ్ళకి దారిలో ఒక పెద్ద రాయి కనబడుతుంది. ఆ రాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. శబ్నం ఆ రాయిని ముట్టుకుని చూసిన వెంటనే అందులో నుండి ఒక దేవకన్య బయటికి వస్తుంది. అరే, నువ్వు ఎవరు? అప్పుడు దేవకన్య, నేను ఒక దేవకన్యను. నేను శపించబడ్డాను. నేను శాపం నుంచి దూరం అవ్వాలంటే తెలివైన వాళ్ళు నన్ను ముట్టుకోవాలి. అప్పుడే శాపం నుంచి విముక్తి పొందగలను. నీ పేరు ఏంటి? నా పేరు శబ్నం. తను మా అక్క. శబ్నం, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నువ్వు చాలా మంచిదానివి. చెప్పు, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? అప్పుడు శబ్నం దేవకన్యతో ఇలా అంటుంది, నిజంగా నువ్వు మా కోసం ఏదైనా చెయ్యగలవా? హాహా, తప్పకుండా చెయ్యగలను. ఏం నమ్మకం లేదా? రోజు నాకు మా అక్కకు స్కూల్కి వెళ్ళడానికి ఆలస్యమవుతుంది. నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను. మా పేదరికం దూరం చేసుకోవాలి అనుకుంటున్నాను. కానీ నేను ఏం చేయాలి? మేము ఏమీ చేయలేకపోతున్నాము. మా అక్క కూడా చదువుకోవాలి అనుకుంటుంది. కానీ మేము స్కూల్కి వెళ్ళేసరికి మాకు చాలా ఆలస్యం అయిపోతుంది. దానివల్ల మేము 2-3 క్లాసులు మిస్ అవుతున్నాము. దానికి నువ్వు మా కోసం ఏదైనా చేయగలవా దేవకన్య? దేవకన్య వెంటనే అక్కడ ఒక అందమైన గుర్రాన్ని ప్రత్యక్షం చేస్తుంది. ఆ గుర్రం ఎంత అందంగా ఉంటుందంటే దాన్ని చూసిన తర్వాత ఇద్దరు అక్కా చెల్లెలు ఆనందంతో, ఎంత అందంగా ఉంది! దేవకన్య వాళ్లతో, ఇవాల్టి నుంచి ఈ గుర్రం మీదే. దాని మీద ఎక్కిన వెంటనే అది మిమ్మల్ని స్కూల్కి చేరుస్తుంది. ఒక్క సెకండ్లోని ఇది చాలా మైళ్ళు తీసుకెళ్లగలదు. కానీ ఒక షరతు గుర్తుపెట్టుకోండి, అడవి బయటకు దీన్ని తీసుకుని వెళ్ళకండి. స్కూల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అడవి లోపల దిగిపోండి. ఎందుకంటే మిమ్మల్ని ఇంకా ఈ గుర్రాన్ని ఎవరూ చూడకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా చూస్తే ఆ మాయ పని చెయ్యకుండా పోతుంది. హా, నిజంగానా? ఇద్దరు అక్క చెల్లెలు గుర్రం మీద కూర్చుంటారు. దాంతో, పద, మా స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్ళు. ఇంకా గుర్తుపెట్టుకో, నువ్వు అడవి లోపల మాత్రమే ఉండాలి. అక్కడి దాకా దించు. అక్కడి నుంచి మేము త్వరగా వెళ్తాం. క్షణంలోనే గుర్రం వాళ్ళని స్కూల్ దగ్గర దింపుతుంది. ఇద్దరు అక్క చెల్లెలు స్కూల్ సమయం కన్నా ముందే స్కూల్కి చేరుకుంటారు. ఇంకా చాలా ఆనందంగా చదువుకుంటూ ఉంటారు. ఒకరోజు గద్దకి తినడానికి ఏమీ దొరకదు. అది ఆకలితో అడవిలో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటుంది. మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, ఇది ఎక్కడ సమస్య వచ్చింది? 4 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను. గాయపడిన ఒక్క జీవం కనిపించడం లేదు. పుష్టిగా ఉన్న జీవం కూడా కనిపించడం లేదు. ఏదైనా ఆలోచిస్తే మంచిది. ఎగురుతూ ఎగురుతూ గద్దకి ఒక చాప ఇంకా ఒక కప్ప కనిపిస్తాయి. అవి చాలా మంచి మిత్రులు. అప్పుడు గ్రద్ద తన శరీరానికి బంగారు రంగును రాసుకుంటుంది. ఇంకా నీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. నీళ్లు తాగుతూ తాగుతూ అది కప్పతో ఇలా అంటుంది. కప్ప గద్దతో ఇలా అంటుంది, నీకు చాలా దాహం వేసిందా? అందుకే అలా అంటున్నావా? దాహం వేసింది, కానీ ఆకలిగా కూడా ఉంది నాకు. ఇంకా నేను ఆలోచిస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఇబ్బంది ఏముంది? ఎలాగైనా నా ఆఖరి అడుగు వరకు నేను చేరుకున్నాను కదా, ఇంకెందుకు? ఆఖరి అడిగా అదేంటి? కప్ప అలా గద్దని అడుగుతుంది.
నీకు కనిపించడం లేదా? నా శరీరం అంతా బంగారు రంగుతో ఉంది. మామూలు గద్దని కాదు నేను బంగారు మాయాగద్దను. నేను ఏ జీవినైతే తింటానో ఆ జీవి మరుక్షణంలోనే మనిషిగా మారిపోతుంది, మహారాజులవుతారు. అలాగా? అలా అయితే నువ్వు నన్ను తిను. వాళ్ళ మాటలు చేప వింటుంది. ఇంకా దగ్గరికి వచ్చి, విను, నేను నీతో కొంచెం మాట్లాడాలి. కానీ నేను బలిదానం ఇవ్వడానికి వెళ్తున్నాను. ఆ తర్వాత నేను మనిషిలా మారతాను, అప్పుడు నీతో మాట్లాడతాను, సరేనా? లేదు, నేను ఇప్పుడే నీతోని మాట్లాడాలి. అదే, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి నువ్వు ఆలోచించు. అసలు ఈ విషయం తెలుసుకో. ఈ గద్ద నిజంగానే బంగారు గద్దనా కాదా? అరే, ఆ విషయం తెలుసుకోవాలి. ముందు దాన్ని తోసేద్దాము నీళ్ళలో, అప్పుడు తెలిసిపోతుంది ఇది నిజమేంటో. అవునా? అయితే ఈ పని నువ్వే చెయ్యి. మళ్ళీ దానికి కోపం వస్తే కష్టం. అది నాకు ప్రమాణం చేసింది మనిషిలా మారుస్తానని. సరే. చేప ముందుకు వెళ్తుంది. ఎలాగోలా కష్టపడి ఆ గద్దని నీళ్ళలోకి లాగుతుంది. నీళ్ళలోకి రాగానే గద్ద రంగు మొత్తం నీళ్ళలో కలిసిపోతుంది. ఇంకా దాని నిజ రూపం బయటకు వస్తుంది. ఓహో, ఏం చేసావు నువ్వు చాపా? దాని కోపం చూసి కప్ప ఇంకా చేప ఆశ్చర్యపోతాయి. నువ్వు నన్ను మూర్ఖుని చేయాలనుకున్నావా? నన్ను తినాలనుకున్నావా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇవాళ నా మిత్రుడు లేకపోతే ఈ పాటికి నేను చనిపోయేవాడిని. కప్ప అతని మిత్రుడు చేపకి ధన్యవాదాలు చెప్పుకుంటాడు. దాని ప్లాన్లో అది విజయం సాధించలేక గద్ద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సోనా అనే ఒక ఎద్దు ఉండేది. ఆ ఎద్దు భార్య కొంతకాలం క్రితమే చనిపోతుంది. ఇప్పుడు ఆ ఎద్దు రెండవ పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆ ఎద్దు మొదటి భార్యకి ఒక సంతానం ఉంటుంది. ఆ బిడ్డ పేరు గోలు. గోలు చాలా మంచివాడు. ఇంకా అతని తల్లిని చాలా ప్రేమించేవాడు. కానీ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిలో వాళ్ళ అమ్మని వెతుక్కునేవాడు. కానీ అతని ఇంకొక తల్లి వచ్చిన తర్వాత తను గోలుని అస్సలు ఇష్టపడేది కాదు, ఎలా అయితే తన సొంత తల్లి ఇష్టపడేదో. ఇప్పుడు సోనా ఎద్దు కూడా చాలా బిజీగా ఉండేది. అది తన కొడుకు పైన అస్సలు ధ్యాస పెట్టేది కాదు. ఒకరోజు సోనా రెండవ భార్య రమోనా దాని అక్కని తన ఇంటికి పిలుస్తుంది. రమోనా వాళ్ళ అక్క తల్లి కాబోతుంది. తన రోజంతా తనతో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా చూసి గోలు చాలా ఆనందపడతాడు. ఇంకా అతని పిన్ని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. మాటిమాటికి ఈ విషయం రమోనాకి అస్సలు నచ్చదు. ఎప్పుడు చూసినా మా అక్క దగ్గరికి వచ్చి కూర్చుంటున్నావు. వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి అడుక్కొని తిను. నువ్వెక్కడికి రావాల్సిన అవసరం నీకు లేదు. ఇప్పుడు తను మళ్ళీ తల్లి కాబోతుంది. త్వరలోనే మా ఇంటికి ఒక మంచి బాబు రాబోతున్నాడు. నువ్వు అచ్చం మీ అమ్మలాగానే ఉన్నావు. నాకు నువ్వు కాస్త కూడా నచ్చవు. గోలు ఆరోగ్యం కూడా రోజురోజుకి పాడవుతూ ఉంటుంది. కానీ అతని ప్రేమ రమోనా వాళ్ళ అక్క మీద పెరిగిపోతూనే ఉంటుంది. రమోనా వాళ్ళ అక్క కూడా వచ్చిపోతూ అతనికి పాలిస్తూ ఉండేది. ఇంకా అతని బాగా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు రమోనా బజార్కి కొంత పని మీద బయటికి వెళ్తుంది. ఇంకా అక్కడ రమోనా వాళ్ళ అక్కకి కడుపులో బాగా నొప్పి ఉంటుంది. అరే గోలు, వెళ్ళి చెల్లిని పిలుచుకొనిరా. గోలు పిన్ని మాటలు వినగానే అతని సవతి తల్లి రమోనాని వెతకడానికి అడవి వైపుకు వెళ్తాడు. ఇంకా వాళ్ళ అమ్మని తిరిగి తీసుకుని వస్తాడు. పూర్తి దారంతా రమోనా అతన్ని తిడుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ విషయం అబద్ధమైతే ఇవాళ రాత్రి నీకు భోజనం పెట్టను, అర్థమైందా? కానీ రమోనా తన అక్కని చూడగానే ఇంటికి వచ్చి గోలు చెప్పిన మాటలపైన నమ్మకం కుదురుతుంది. తను వెంటనే డాక్టర్ని పిలిచి తనకు వైద్యం చేయిస్తుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత రమోనా అక్క తనతో ఇలా అంటుంది. ఇవాళ నీ కొడుకు గోలు లేకపోతే నేను చనిపోయేదాన్ని చెల్లి. రమోనా తను చేసిన తప్పు తెలుసుకుంటుంది. తను సోనాతో ఇలా అంటుంది. నేను నీ కొడుకుని అస్సలు ప్రేమించేదాన్నే కాదు. ఎప్పుడూ నా సొంత కొడుకులాగానే భావించాను. కానీ నిజంగా గోలు చాలా మంచివాడు. మనం కలిసి వీడిని ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళ అమ్మ ఉంటే ఎలా చూసుకునేదో అలా. ఇప్పుడు సోనా ఇంకా గోలు ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు. తెలివి తక్కువ భర్త. గంగాప్రసాద్ చాలా మంచి వ్యక్తి. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ గాడిద అంటే గంగాప్రసాద్కి చాలా ఇష్టం. అతనికి కొత్తగా పెళ్ళవుతుంది. అతను అతని భార్యతో ఇలా అంటాడు.
అరే విను, ఇది తీసుకో. గంగాప్రసాద్ చేతుల్లో చాలా అందమైన పూలమాల ఉంటుంది. అతని భార్యకి అనిపిస్తుంది ఆ పూలమాల తన కోసమే అని. తను అప్పుడు, అరే ఇదేంటి, నా కోసం పూలు తెచ్చావా? తను ఇలా అంటుంది. అంతే, వెంటనే గంగాప్రసాద్ ఇలా అంటాడు, అరే ఇది నీకోసం కాదు, నా గాడిద కోసం. గుడ్డు ఆ, అక్కడ చూడు, అది వాకిట్లో నిలబడి ఉంది కదా. గాడిదని చూసి అతని భార్య ఆశ్చర్యపోతుంది. ఏంటి, మీకు గుడ్డు అంటే అంత ఇష్టమా? కొత్తగా పెళ్ళైన భార్యకివ్వకుండా గుడ్డుకి ఇస్తున్నారు పూలు. నువ్వు తప్పుగా అనుకున్నా సరే, మంచిగా అనుకున్నా సరే, నేను అన్నిటికంటే కూడా దాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. గంగాప్రసాద్ భార్యకి ఆ విషయం అస్సలు నచ్చేది కాదు. గంగాప్రసాద్ భోజనం చేయడానికి తన ముందు అతని గుడ్డోకి భోజనం పెట్టేవాడు. స్నానానికి ముందు దానికి స్నానం చేయించేవాడు. ఇంకా ప్రతి పని గుడ్డోకే ముందు చేయించేవాడు. అదంతా చూసి అతని భార్యకి చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది. గంగాప్రసాద్ ఒక సమోసాల వ్యాపారి. అతని దుకాణంలో చాలా సమోసాలు తయారయ్యేవి. వాటిని చాలా చోట్లకి పంపిస్తూ ఉండేవాడు. అతని దుకాణానికి చేరుకున్న వెంటనే అక్కడ పనిచేసే వ్యక్తి ప్రశాంతంగా పనిచేస్తూ ఉంటాడు. కానీ ఇవాళ గుడ్డో కూడా అతనితో పాటే ఉంటుంది. గుడ్డో అక్కడ నిలబడి ఉండడం చూసి అందరూ గంగాప్రసాద్ని వెక్కిరిస్తూ ఉంటారు. అరే అన్నా, నువ్వు ఈ గాడిదని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? అప్పుడు గంగాప్రసాద్ ఇలా అంటాడు, నా గాడిదను ఎవరైనా ఏమైనా అన్నారంటే అస్సలు బాగుండదు చెప్తున్నా, అదంటే నాకు ప్రాణం. అంతలో గుడ్డో నీళ్లపైన ఉన్న మట్టిని తంతూ ఉంటుంది. దానివల్ల మట్టి మొత్తం వెళ్ళి సమోసాల మీద పడుతుంది. ఇంకా అక్కడ ఉన్న సమోసాలన్నీ పాడైపోతాయి. అక్కడ సమోసాలు తయారు చేస్తున్న వ్యక్తి గంగాప్రసాద్తో ఇలా అంటాడు, అదంతా సరే గంగాప్రసాద్, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నీ గాడిద షాప్ అంతా పాడు చేసింది. అరే, కొత్తగా పెళ్ళైన నీ భార్యని ఇంట్లో పెట్టి ఈ గాడిదను వెంట పెట్టుకు తిరుగుతున్నావు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గాడిదనే నువ్వు నీ వెంట తీసుకుని వెళ్తున్నావు. అసలు ఇది ఏమైనా బాగుందా? అరే, ఇక్కడ ఈ గాడిదను ఎవరైనా చూస్తే ఇక్కడ ఏది కొనుక్కోవటానికి ఎవరు రారు. నీ పని మొత్తం పాడైపోతుంది. చెప్తున్నాను నేను, మర్యాదగా నువ్వు ఈ గాడిదని ఇక్కడ నుంచి తీసుకుని త్వరగా వెళ్ళిపో, సరేనా? గంగాప్రసాద్ అతను చేసిన తప్పు తెలుసుకుంటాడు. ఇలా అంటాడు, అదంతా సరేలే కానీ నాకు నా గుడ్డు అంటే చాలా ఇష్టంరా. అయితే సరే, అదంటే నీకు ఇష్టమైతే అదంతా ఇష్టాన్ని మీ ఇంట్లోనే చూసుకోండి. కానీ నువ్వు దాన్ని ఇలా బయటకు తీసుకొని తిరగడం అంత మంచిది కాదు. నేను నీకు చెప్తున్నాను, మనిషికి మరియు జంతువుకి తేడా ఉంటుంది. ఆ తేడా మీరు తెలుసుకోండి, లేకపోతే మీరే ఇరుక్కుపోతారు. గంగాప్రసాద్ తిరిగి ఇంటికి వెళ్తాడు. ఇంకా అతని గుడ్డోని ఇంట్లోనే వదిలేసి మళ్ళీ తిరిగి పనికి వెళ్ళి పని జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. ఒక కుందేలు జంట అడవి మధ్యలో ఉండేవి. అవి ఎప్పుడూ వాటి భోజనం కోసం చాలా దూరం వరకు యాత్రలు చేయాల్సి వచ్చేది. ఒకరోజు ఒక కుందేలు దాని భార్యతో ఇలా అంటుంది, అయ్యో భార్యామణి, మనమంత దూరం పరిగెత్తుతూ వెళ్ళినా కానీ మనకి తినడానికి కొన్ని క్యారెట్లు దొరుకుతున్నాయి. కనీసం ఇంకో చేతిలో పట్టుకోవడానికి కూడా ఏమీ మిగలడం లేదు. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఆకలవుతుంది. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. మీరు సరిగ్గా చెప్పారండి. మనం చాలా సంవత్సరాల నుండి ఇదే ప్రక్రియ పాటిస్తున్నాము. నేను ఏమంటున్నానంటే, అడవి మధ్యలో మనది కాస్త భూమి పడి ఉంది. అక్కడ మనము క్యారెట్లు పండించడం మొదలు పెడితే మనకి నచ్చిన భోజనం మనం సొంతంగా పండించుకోవచ్చు. అరే వా భార్యామణి, నువ్వు చాలా మంచి ఉపాయం చెప్పావు తెలుసా. రేపటి నుంచి పని మొదలు పెడదాం. కుందేలు జంట ఇద్దరూ కలిసి చాలా కష్టపడతారు. అనవసరంగా పడి ఉన్న వాళ్ళ భూమి కష్టపడి దున్ని క్యారెట్ పంట నాటుతారు. వాళ్ళ కష్టానికి ఫలితంగా అక్కడ చాలా త్వరగా క్యారెట్లు పండుతాయి. ఇప్పుడు వాటికి రోజు దూరం వరకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. చూసారా, కష్టపడిన దానికి ఫలితం ఎప్పుడూ కూడా బాగానే ఉంటుంది అండి. ఇప్పుడు ఈ క్యారెట్లు తింటుంటే చూడండి ఎంత మజా వస్తుందో కదా మనకు. ఇంటి క్యారెట్లు తింటూ ఉంటే చాలా మజా వస్తుంది. ఇవాళ నేను ఎన్ని క్యారెట్లు తెంచుతాను అంటే అడవి మొత్తానికి క్యారెట్ హల్వా పెడతాను. ఇద్దరు భార్యాభర్తలు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పొలం గురించి చెప్తారు. వాళ్ళకి కూడా క్యారెట్లు తినిపించి వాళ్ళని కూడా ఆనందపరిచేవారు. కానీ ఒకరోజు వాళ్ళిద్దరూ వాళ్ళ పొలానికి వెళ్ళినప్పుడు
చుట్టుపక్కల అడవుల్లో ఉండే కుందేలు అన్నీ వాళ్ళ పొలానికి వచ్చి వాళ్ళ భోజనాన్ని తింటూ ఉంటారు. అయ్యో రామా, ఇదేంటి కష్టపడింది నేను, ఇవన్నీ తింటుంది వీళ్ళ? అప్పుడే పక్కనే ఉన్న ఎలుక కుందేలుతో, అరే అయితే ఏమైంది? చాలా సంవత్సరాల నుంచి నువ్వు కూడా అలాగే చేసావు కదా. వేరే వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్యారెట్లని దొంగిలించుకొని తినేదానివి. వాళ్ళు కష్టపడి పండించింది తిని ఇంటికి వచ్చేదానివి. నువ్వు కష్టపడి పండించింది తింటే నీకు బాధగా అనిపిస్తుందా? ఎలుక మాటలు విని కుందేలుకి దాని తప్పు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అది ఒక ఉపాయం గురించి ఆలోచిస్తుంటుంది. అరే సరే సరే, నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ దీనికి పరిష్కారం ఏంటంటావ్? అప్పుడే దాని స్నేహితుడు ఎలుక ఇలా అంటుంది. ఇది చాలా తేలిక. నేను నీకోసం ఒక మట్టి కుందేళ్ళు తయారు చేసి ఇస్తాను. దాన్ని నువ్వు ఈ పొలం మధ్యలో పెట్టు, ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పెట్టు. అప్పుడు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఈ పొలానికి నువ్వే యజమానురాలివని. ఇక ఈ పొలం దగ్గరికి ఎప్పుడు రారు. ఇది బాగుంది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఎలుకతో కలిసి చాలా మట్టి కుందేళ్లు తయారు చేస్తారు. ఇంక వాటిని పొలానికి 4 దిక్కులా పెడతారు. అప్పటి నుంచి వాళ్ళ పొలం దగ్గరికి ఎవ్వరూ రారు. ఏ చెడు దృష్టి తగలదు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కష్టపడి క్యారెట్లు పండించుకునేవారు. అందుకే అంటారు, బుద్ధితో ఏ సమస్యకైనా ఉపాయం ఆలోచించవచ్చు అని. మాయా ఏనుగు. మ్యాంగో అని ఒక అందమైన ఏనుగు ఉండేది. అది నడిచేటప్పుడు ఎంత అందంగా నడిచేది అంటే ఒక్కొక్కసారి దాని తొండం ఊపుతూ ఉండేది. మరొకసారి దాని తోక అలా అది ఆడుతూ పాడుతూ పూర్తి అడవి మొత్తం తిరుగుతూ ఉండేది. కానీ అలా నడిచేటప్పుడు దాని కాళ్ళ కింద ఏ జంతువు ఎలా నలిగిపోయేదో దానికి తెలిసేది కాదు. ఒకరోజు చీమలన్నీ ఒక సభ పెట్టుకుంటాయి. చూడండి అక్క చెల్లెళ్ళారా, ఈ ఏనుక్కి తెలియడం లేదు మన ఇళ్ళని ఎలా కూలగొడుతుందో. మనం మళ్ళీ కొత్త ఇళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ మనం ఎలా అయినా సరే దానితోని మాట్లాడాల్సిందే. పదండి. ఇద్దరూ చీమ రాణులు వెళ్ళి మ్యాంగోతో మాట్లాడతాయి. అప్పుడు మ్యాంగో ఒక చెట్టు కింద హాయిగా పడుకుని ఉంటుంది. ఎలా ఉన్నావు ఏనుగు? ఎవరు మీరు? మీకు నాతో ఏం పని ఉంది? నా నిద్ర మీరు ఎందుకు పాడు చేశారు? మేము నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి అంత ముఖ్యమైన విషయము? చూడు ఏనుగు, నువ్వు నడిచేటప్పుడు నీకు చాలా బాగా అనిపించవచ్చు. కానీ నువ్వు నడిచేటప్పుడు మాత్రం మాకు అస్సలు బాగుండదు. ఎందుకు ఎందుకు నువ్వు అలా అంటున్నావు? నేను మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు కదా. ఇబ్బంది పెట్టావు. కాస్త ఒక్కసారి చూడు. నీకు తెలియకుండానే నీ కాళ్ళ కింద మావి చాలా ఇళ్ళు పాడైపోయాయి. ఇంకా ఇళ్లలో ఉండే చీమలన్నీ నలిగిపోయాయి. మెల్లిమెల్లిగా ఈ అడవిలోని మా చీమల సంఖ్య తక్కువైపోతుంది. అందుకే మేమిప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా నడవకపోతే మేము ఈ అడవిని వదిలిపెట్టి పూర్తిగా బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లేదు లేదు లేదు, మీరు అలా అనకండి. నేను చాలా తప్పు చేశాను. మరిప్పుడు నన్ను ఏమి చేయమంటారు? నేను చాలా బరువుగా ఉంటాను కాబట్టి నడిచేటప్పుడు నాకు కింద ఏం జరుగుతుందో తెలియడం లేదు. అయినా మీరేమీ నాకు శత్రువులు కాదు కదా. మీరు కూడా కాస్త అరిచి నాకు చెప్తూ ఉండండి. నేను కూడా నా తరపున జాగ్రత్తగా నడుస్తాను. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు. సరేనా? ఇక జాగ్రత్తగా నడుస్తావు కదా? తప్పకుండా. అప్పటి నుంచి ఏనుగు చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉండేది. అది ఏ చీమ ఇంటికి హాని కలిగించకుండా నడుస్తూ ఉండేది. ఒకరోజు చీమలు వాళ్ళ ఇల్లు తయారు చేసుకుంటూ ఉండగా వాళ్ళకి మ్యాంగో ఏడుపు వినిపిస్తుంది. కాపాడండి! అరే ఇదైతే మ్యాంగో ఏనుగు అరుపే. కానీ పదండి వెళ్ళి చూద్దాం అసలు ఏమైందో. మ్యాంగో ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? నా కాళ్ళలో ఏమైందో అర్థం కావడం లేదు. నాకు నడవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను నడవలేకపోతున్నాను. ఆగాగు, నేను చూస్తాను. చీమ జాగ్రత్తగా చూస్తుంది. మ్యాంగో కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుని ఉంటుంది. చీమ దాని స్నేహితురాలందరినీ పిలుస్తుంది. అందరూ కలిసి మ్యాంగో కాలికి గుచ్చుకున్న ముళ్ళుని బయటకు తీస్తారు. మ్యాంగో పూర్తిగా బాగా అయిపోతుంది. అప్పుడు ఇలా అంటుంది. ధన్యవాదాలు నా ప్రియమైన చీమల్లారా. ఏం పర్వాలేదు మ్యాంగో. మోతి అనే ఒక అల్లరి కోడి ఉండేది. అది ఎప్పుడు అందర్నీ ఇబ్బంది పెడుతూ ఉండేది.
అక్కడ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా అందరితో ఆడుకుంటూ ఉండేది. ఆడుకుని ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యమయ్యేది. ఒకరోజు కోడి అమ్మ కోడిని బాగా తిడుతుంది. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, రాత్రి కన్నా ముందే చీకటి అవ్వకుండానే ఇంటికి రమ్మని చెప్పాను. ఇలా ఆలస్యమైతే ఏదో ఒక వేటగాడు నిన్ను వేటాడాడంటే నేను నిన్ను కోల్పోవాల్సి వస్తుంది. ఆ కోడి వాళ్ళ అమ్మ కోడిని బాగా తిడుతుంది. అయినా కూడా ఆ కోడి వాళ్ళ అమ్మ మాటలు వినకుండా ఆడుకోవడానికి బయటకు వెళ్లి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చేది. ఒకరోజు మోతి అలసిపోయి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ ఒక గుడ్డు మీద కూర్చుని ఉంటుంది. అమ్మా, నువ్వు గుడ్డు మీద ఎందుకు కూర్చున్నావు? ఈ గుడ్డు మనదేనా? ఈ గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? అవును తల్లి, ఇది మన గుడ్డే. త్వరలో నీకు తమ్ముడు లేక చెల్లో రాబోతుంది. అప్పుడు నువ్వు దూరంగా వెళ్ళి ఆడుకోవాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా మరింట్లోనే ఆడుకోవచ్చు. కోడి చాలా ఆనందపడుతుంది. తనకి తన స్నేహితుడు తూహే బాగా గుర్తుకు వస్తూ ఉంటాడు. అందుకే మరుసటి రోజు అది వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది. అమ్మా, నేను ఆడుకోవడానికి వెళ్ళనా? లేదు, నేను నీకు నిన్ననే చెప్పాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదని. నేను వంట చెయ్యాలి. నువ్వు వెళ్ళి గుడ్డుని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఏదైనా జంతువు వచ్చి దాన్ని తినేస్తుంది. కాసేపటి తర్వాత తలుపు దగ్గర ఒక ఎలుక అరుస్తూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా? అరే, ఎవరైనా ఉన్నారా? ప్రీతి, నా స్నేహితురాలా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అరే, ఎక్కడున్నావు నువ్వు? అమ్మా, నా స్నేహితుడు వచ్చాడు, వాణ్ణి నేను లోపలికి రానివనా? అమ్మా ఒప్పుకుంటుంది. కాసేపటి తర్వాత కోడి వెళ్ళి ఎలుకని లోపలికి తీసుకుని వస్తుంది. ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. నువ్వు అక్కడికి పరిగెత్తు, నేను ఇక్కడికి పరిగెడతాను. ఇద్దరు చాలా హాయిగా ఆడుకుంటూ ఉంటారు. కోడి వాళ్ళ అమ్మ కూడా వాళ్ళని చూసి చాలా బాధపడుతుంది. తన గుడ్డు మీద కూర్చుంటుంది. కాసేపటి తర్వాత ఆ గుడ్డులో నుండి ఒక బిడ్డ బయటికి వస్తుంది. దాన్ని చూసి మోతి ఇంకా ఎలుక చాలా ఆనందపడతారు. అప్పుడు కోడి వాళ్ళ అమ్మ కోడితో ఇలా అంటుంది. చూడు, నీ సొంత తమ్ముడు. ఇప్పటినుంచి మీ ఇద్దరూ ఇక్కడే ఆడుకోవాలి. ఇంకా వీడిని కూడా మీతో పాటు ఆడించుకోవాలి. ఎలుక ఇంకా కోడి ఒప్పుకుంటారు. ఇంకా వాళ్ళ కొత్త స్నేహితుడితో ఆడుకుంటారు. కోడి చెక్క ఇల్లు. రఘు అనే ఒక కాపరి. అతని దగ్గర ఆవులు, మేకలు ఉండేవి. వాటితో పాటు అతను కోడిళ్ళు కూడా పెంచేవాడు. అతని దగ్గర ఎన్ని పశువులు ఉండేవంటే వాటిని చూసుకోవడానికి అతని రోజంతా గడిచిపోయేది. కోడులు ఇవన్నీ ఎక్కువయ్యాయి అంటే రోజు వాటిని లెక్క పెట్టడం రఘు వల్ల అయ్యేది కాదు. అందులోనే ఒక తెలివైన కోడి కూడా ఉండేది. రఘు ప్రతిరోజు ఒక కోడిని అమ్మేసేవాడు. ఎవరైనా వ్యాపారి కోడిని కొనుక్కోవడానికి రాగానే ఆ తెలివైన కోడి ఏదో ఒక చోటుకి వెళ్ళి దాక్కునేది. అలానే చాలా రోజులు, చాలా నెలలు గడిచిపోయాయి. అది కొన్ని కర్రలను జమ చేసి దానికోసం ఒక చిన్న కర్రల ఇంటిని కూడా తయారు చేసుకుంటుంది. ఒక మూల అక్కడే అది పగలు రాత్రి దాక్కొని ఉండేది. ఇది కదా అద్భుతమైన జీవితం. తిను, తాగు, ఎంజాయ్ చేయి. పగలు రాత్రి ఇలా ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకో. ఇది కదా అసలు విషయం. ఇప్పుడు నేను మజా చేస్తాను. రఘు ఇవాళ వేరే కోడిని అమ్మేసుకుంటాడులే. కానీ ఒకరోజు అతను చూస్తాడు. అన్ని కోడులు ఒకలా కనిపిస్తాయి. ఆ కోడి మాత్రం చాలా విచిత్రంగా కనిపిస్తుంటుంది. అరే, ఆ కోడి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి అది అసలు కౌంట్లో కూడా రాలేదు. ఇవాళ దాన్ని అమ్మేస్తాను. మరుసటి రోజు వ్యాపారి వచ్చిన వెంటనే ఆ కోడి తెలివితేటలు పనిచేయలేదు. రఘు దాన్ని ఆ చెక్క ఇంట్లో చూసేస్తాడు. అరే, రఘు నన్ను చూశాడని అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు దాక్కోవడానికి వేరే చోటు కూడా లేదే. అయ్యో రామా, ఇప్పుడు నా రహస్యం అంతా బయటపడిపోతుంది. ఇదన్నమాట విషయం. ఈ చెక్క ఇంటిని ఈ కోడే కట్టేసుకుంది. ఉదయం సాయంత్రం తిండి తిని ఇందులో దాక్కుంటుందన్నమాట. చాలా తెలివైన దానివి. సరేలే, ఈసారి నెంబర్ నీదే. రఘు ఆ కోడిని ఆ చెక్క ఇంట్లో నుండి బయటకు తీసి వ్యాపారికి అమ్మేస్తాడు. పాపం ఆ తెలివైన కోడి చాలా కాలం అయితే దాని ప్రాణాలు కాపాడుకుంది.
కానీ చెక్క ఇల్లు అయితే దాని ప్రాణాలు కాపాడింది, కానీ ఎప్పటికీ ఆ ఇంటి నుండి దాన్ని దూరం కూడా చేసేసింది. ఇప్పుడు అది ఆ చెక్క ఇంట్లో ఉండడం సాధ్యం కాదు, ఎందుకంటే రఘు దాన్ని చూసేశాడు కాబట్టి. అయ్యో భగవంతుడా, రఘు నేను పడ్డ కష్టాన్ని మొత్తాన్ని కూడా నీళ్లలో పడేసినట్టు చేశాడు. ఇప్పుడు నేను ఈ వ్యాపారితో కలిసి వీడి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆలోచిస్తున్నాను, అక్కడికి వెళ్ళి నేను ఒక కొత్త ఇంటిని ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా కొత్త జీవితాన్ని కూడా మొదలు పెట్టాలి. ఇంకా ఈ ప్రకారంగా కోడి తన కొత్త ఇంటిని కట్టుకోవడానికి వ్యాపారితో పాటు వెళ్ళిపోతుంది. ఒక చిన్న నదిలో ఒక పెద్ద చేపలు పట్టేవాళ్ల బస్తీ ఉండేది. అక్కడ రామ్దిన్ అతని భార్యతో కలిసి చాలా సుఖంగా ఆనందంగా ఉండేవాడు. అతను ఎక్కువ డబ్బులు సంపాదించేవాడు కాదు, కానీ ఇంట్లో సుఖశాంతులతో ఉండేవాడు. ఒకరోజు అతని భార్య అతనితో ఇలా అంటుంది, ఏమండి వినండి, నేను తల్లి కాబోతున్నాను. ఆ విషయం విని రామ్దీన్ చాలా ఆనందపడతాడు, కానీ మనసులోని చాలా చింతిస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను ఇంటికి రాబోయే బిడ్డని అతను ఎలా పోషించాలి అని. ఒకరోజు అతను అతని భార్యతో ఇలా అంటాడు, నాకైతే చాలా కంగారుగా ఉంది. మనకు పుట్టబోయే బిడ్డకు మంచి జీవితం ఇవ్వగలమా లేదా అని. నాకసలే సంపాదన కూడా తక్కువ. ఎలాగోలా మనిద్దరి జీవితమైతే గడుస్తుంది. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? భగవంతుడి ఇంట్లో వెలుగు మాత్రమే ఉంటుంది, చీకటి ఉండదు. మీరు కంగారు పడకండి. మన బిడ్డలు వాళ్ళ భవిష్యత్తును వాళ్లే తీసుకుని వస్తారు. బయట వాతావరణం బాగాలేదు, జాగ్రత్తగా వెళ్ళండి. రామ్దిన్ చేపలు పట్టడానికి వల తీసుకుని వెళ్ళిపోతాడు. ఇవాళ అతని మనసులో చాలా ప్రశ్నలు ఉంటాయి. అంతలో వాతావరణం మారిపోతుంది. జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగోలా రామ్దిన్ ఒక చెట్టు కింద నిలబడి వర్షంలో తడవకుండా ఉంటాడు. జోరుగా వర్షం రావడం వల్ల నదిలో నీళ్లు చాలా జోరుగా వెళ్తూ ఉంటాయి. అప్పుడే అతను ఒక జీవిని చూస్తాడు. అది చాలా నీరసంగా కనిపిస్తుంది. ఒక కాకి కాలికి దెబ్బ తగిలి ఉంటుంది. అది పూర్తిగా గాయపడి ఉంటుంది. దాన్ని తీసుకుని దాని కాళ్ళకి మందు రాస్తాడు, ఇంకా బాగు చేస్తాడు. అది ఎగిరి వెళ్ళేటప్పుడు అతనితో ఇలా అంటుంది, నేనిప్పుడు చాలా బాగయ్యాను. ఇవాళ తుఫాన్లో నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే ఇవాళ నా జీవితం అసలు ఉండేదే కాదు. ఇవాళ నేను నీకు ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను నీ ఇంటి పరిస్థితిని మొత్తం చూశాను. నువ్వు ఈరోజు నాతో పాటు రా. నువ్వు ఇవాళ నదిలో వల వేసిన వెంటనే ఒక బంగారు చేప ఖచ్చితంగా నీ చేత చిక్కుతుంది. గుర్తుపెట్టుకో, ఆ చేపని బజార్లో అమ్మకు. దాన్ని మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. అది నీకు ప్రతిరోజు ఒక బంగారు ముత్యాన్ని ఇస్తుంది. ఇక నీ పేదరికం కూడా దానితో దూరమైపోతుంది కూడా. అత్యాశకు పోయి నువ్వు దాన్ని చంపకు, అప్పుడు నీకేమీ లభించదు. దొరికిన దాంతో సంతోషంగా ఉండు. రామ్దిన్ కాకి చెప్పే మాటలు వింటాడు. నదిలో వల విసురుతాడు. ఇంకా అతనికి బంగారు చేప దొరుకుతుంది. దాన్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. కాకి చెప్పిన విధంగానే ప్రతిరోజు అతనికి ఆ చేప ద్వారా ఒక బంగారు ముత్యం దొరుకుతుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా రామ్దిన్ రోజులు గడిచిపోతాయి. అతను చాలా ధనవంతుడవుతాడు. ఇంకా చాలా ఆనందంగా అతనికి పుట్టిన కొడుకుతో ఒక ఆనందమైన జీవితం గడుపుతూ ఉంటాడు. చేప గుడ్డు. మాయా అనే రాజకుమారి చేప హాయిగా తన నదిలో ఉండేది. దానితో పాటు దాని స్నేహితులు కూడా ఉండేవారు. ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా నదిలో నీళ్లు బాగా తగ్గిపోతాయి. ఒకరోజు సేనాపతి చేప రాజకుమారి చేపతో ఇలా అంటుంది, రాణిగారు, మనం త్వరగా ఏదో ఒకటి ఆలోచించాలి. మీరు చూస్తున్నారు కదా, నదిలో నీళ్లు పూర్తిగా ఎండిపోవడానికి వస్తున్నాయి. ఇంకా పెద్ద నదిలోని ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. నేను కప్పని పంపించి ఇవాళే అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఒకవేళ మీరు ఒప్పుకుంటే మనమందరము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఏమంటారు? రాజకుమారి మొహం మార్చుకుని కూర్చుంటుంది. సేనాపతి చేప మళ్ళీ తనతో ఇలా అంటుంది, ఏమైంది చేపరాణి, మీరు బాధగా కనిపిస్తున్నారెందుకు? నువ్వు మర్చిపోయినట్టున్నావు సేనాపతి. నాకు చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి.
ఒకవేళ నేను వీటిని తీసుకుని చోటుని మార్చాను అంటే అవి చనిపోతాయి. ఆ, నేను క్షమాపణ కోరుకుంటున్నా మహారాణి. ఏమీ పర్వాలేదు, కానీ మీ అందరినీ రక్షించడం నా బాధ్యత కాబట్టి నువ్వు అందరినీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడున్న కప్పలన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళు. ఆ పెద్ద నదిలో ఉండడం మొదలుపెట్టండి. మీ అందరి ప్రాణాలు ప్రమాదంలో పడకన్నా ముందే. కానీ మీరు... నేను నా గుడ్లతో ఇక్కడే ఉంటాను. ఎక్కువ సమయం లేదు. ఇంకొక వారం రోజుల్లో నా గుడ్ల నుండి చేపలు బయటికి వస్తాయి. నేను కూడా పెద్ద నదిలోకి వస్తాను. సేనాపతి చేప రాణి మాటలు విని అందరినీ తీసుకుని పెద్ద నదిలోకి వెళ్ళిపోతుంది. వాటితో పాటు కప్పలు కూడా వెళ్తూ ఉంటాయి. అప్పుడే ఒక కప్ప ఇలా అంటుంది. ఆగండి ఆగండి, నేను ఇక్కడే ఉంటాను. నేను మహారాణ్ణి వదిలిపెట్టి ఎక్కడికి రాను. నాకు ఒక ఏనుగు స్నేహితుడు ఉన్నాడు. అతనికి చెప్పి నేను రోజు ఇక్కడ కొన్ని నీళ్లు పోయిస్తాను. ఎందుకంటే మహారాణి గారు ప్రాణాలతో ఉండాలి కాబట్టి. ఏంటి, నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావా? అవును, నేను ఇప్పుడే వెళ్తాను నా స్నేహితుడి దగ్గరికి. కప్ప తన స్నేహితుడు ఏనుగు దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఏనుగు కూడా తనతో ఉన్నంతలో కొన్ని నీళ్ళని తీసుకుని వచ్చి నదిలో పోస్తూ ఉంటుంది. వారం తర్వాత చేప గుడ్లన్నీ పగిలి చిన్న చేపలు బయటకు వస్తాయి. ఆ తర్వాత అన్ని చేపలు కలిసి ఆ నదిలో నుండి పెద్ద నదిలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళేటప్పుడు మహారాణి చేప కప్పని కూడా దానితో పాటు తీసుకుని వెళ్తుంది. ఇంకా దానితో ఇలా అంటుంది. నీకు, నీ స్నేహితుడికి చాలా చాలా ధన్యవాదాలు. నీ వల్లే ఇవాళ నేను నా గుడ్లన్నీ, నా పిల్లల్ని బయటికి తీసుకుని రాగలిగాను. నీ సహాయం నేనెప్పటికీ మర్చిపోలేను. పదండి, ఇప్పుడు కొత్త నదిలోకి వెళ్దాం. పదండి